హాయ్ అండి. ఈరోజు ఎండాకాలంలో కొంచెం కడుపు చల్లగా ఉండడానికి మజ్జిగ చారు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. కొద్దిగా నూనె పోసుకొని అందులో తాలింపు గింజలు వేసుకోవాలండి. 2 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసుకోవాలి. అవన్నీ వేసుకొని బాగా తాలింపు అయిన తర్వాత నేను పల్లీలు అయితే వేసుకున్నానండి, ఒక గుప్పెడు. బాగుంటుందండి పల్లీలు వేసుకుంటే. అవన్నీ వేసుకొని కొంచెం బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. చేసుకొని కొంచెం బాగా అలా ఇలా తిప్పుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టాలండి. పెరుగు ఇరిగిపోతుంది వేడిగా ఉంటే, అందుకని కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనం పెరుగు కలుపుకోవాలి. ఇదిగో ఇలా చల్లారిన తర్వాత అప్పుడు నేను పెరుగు కలుపుకుంటానండి. బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా దగ్గరికి బాగా మిక్స్ చేసుకోవాలి. అందులోనే నేను ఒక పెద్ద ఉల్లిపాయలని కట్ చేసి పెట్టుకున్నాను, అందులో వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. తర్వాత కొంచెం గ్లాసులో వాటర్ పోసుకున్నాను. కొద్దిగా వాటర్ పోసుకున్నానండి. ఇదైతే బాగుంటుంది వేడి అన్నంలోకి కానీ మధ్యాహ్నం పూట వేసుకొని తింటే బాగుంటుందండి. అంతేనండి, పెరుగు చారు రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.